వైసీపీ సోషల్ మీడియా మాజీ జిల్లా అధ్యక్షుడు మెగా అంజాద్ పై కదిరి పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. అయితే కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా అంజాద్ తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ పత్రాలతో భూముల కబ్జా, గంజాయి స్మగ్లింగ్, హత్యాయత్నం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించారు. అలాగే నకిలీ ఐడీలు సృష్టించి సోషల్ మీడియా వేదికగా ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెగా అంజాద్ పై 15 కేసులు నమోదయ్యాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ అమలు చేసిన కదిరి పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సమాజంలో అశాంతి అల్లజడి రేకెత్తించే విధంగా కూడా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చేస్తున్న వ్యవహారంపై పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ చేస్తున్నారు. కప్పాయి జిల్లా కదిరి నియోజకవర్గానికి చెందిన అంజద్ ఖాన్ ఏదైతే అశాంతి అల్లజడులు రేకెత్తే విధంగా వర్గాల మధ్య వైషమ్యాలు ప్రేరేపితంగా అయ్యే విధంగా కూడా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టడంతో పాటు కదిరి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ భూ కబ్జాలకు పాల్పడుతున్నారంటూ కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కదిరి నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్ తో పాటు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్ లో దాదాపు 15కి పైగా అంజద్ ఖాన్ పైన కేసులు నమోదైనవి. దీనిపైన పోలీసులు చాలా సీరియస్ గా కూడా వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ కూడా అంజద్ ఖాన్ తన పద్ధతి మార్చుకోకున్నట్టు వైసీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూములు కాజేయడం లాంటి వ్యవహారాలు చేస్తుండడంతో పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ చేస్తున్నారు. అందులో భాగంగా అంజద్ ఖాన్ పైన ఏదైతే పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు, పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి ఇప్పటికే రిమాండ్ కు కూడా పంపారు. అయితే తరచుగా అంజద్ ఖాన్ ఇదే తరహాలో గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే తరహాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉద్దేశించి కూడా గతంలోనూ ఇదే తరహా పోస్టులు పెట్టడంతో పాటు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే తరహాలో పోస్టులు పెడుతున్నారంటూ కూడా పలుసార్లు అంజద్ ఖాన్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి నేపథ్యంలోనే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు. లక్ష్మీ. ఓకే, థాంక్యూ.